పేర్లు చెప్పేది అవసరం లేదనుకుంటా. ఎందుకంటే ఆమె పేరు ఏం పేరు, ఒక మహిళ ఈరోజు 11కి, ఈరోజు హాలిడే, 11కి పంపిస్తే అందరినీ పంపించాలి, పంపిస్తే అందరినీ పంపించేయాలి. అందరినీ పంపించకుండా ఒక మహిళను 11 గంటలకు సెక్రటరేట్కి వెళ్ళి బయటకు వచ్చింది. మళ్ళీ ఆమెకు ఫుల్ డే కట్టిస్తారు. మళ్ళీ ఇద్దరు నిన్నెవరో 3 గంటలకు 3 గంటలకు ఏమో పోయిర్రంట, వాళ్ళకు ఫుల్ డే కట్టిస్తాడంట. మళ్ళీ మిగతా వాళ్ళు మేమేం పాపం చేసినాము, మాకెందుకు కట్టియడు, ఎమర్జెన్సీ ఉన్నా, మా పిల్లలు కడుపుతోటి ఉన్నా కానీ మాకు 1 గంట ముందు పంపిమంటే శ్రీహరి పంపిస్తలేడంట. మళ్ళీ ఈ ముగ్గురు మహిళలది ఏముందో, మళ్ళీ ఆయనకు ముగ్గురు మహిళలతోటి ఏం ఆమ్దాన్ ఉందో అర్థమవుతలేదు. మళ్ళీ వీళ్ళంతా ఇంకా స్టాప్కి ఎందుకు ఆమ్దాన్ లేదు, వాళ్ళతో ఏం ఆమ్దాన్ లేదు అనుకుంటుండా ఏమో కానీ ఇక మిగతా వాళ్ళకి అందరికీ సబ్బింగ్ చేపిస్తున్నాడంట. ఇక కూర్చున్న వాళ్ళను ఎల్జీ మొత్తంలో ఎల్జీలు ఉన్న వాళ్ళను, పోలీస్ రికమెండేషన్ ఉన్న వాళ్ళను అందులో కూర్చోబెడుతుండంట. వాళ్ళని ఏ పనికి పంపిస్తలేడంట. ఖాళీ అవి ఊడ్చుకొని కూర్చోమని వాళ్ళకి చెప్తుండంట. ఏమన్నా అంటే పోలీసు వాళ్ళు రికమెండేషన్ చేసిండ్రని అందులో. మళ్ళీ ఈమెనేమో 11 గంటలకు పంపించినంట, ఆమెకు ఫుల్ డే వేస్తాడంట. మిగతా వాళ్ళకి అందరికీ సబ్బింగ్ చేయించిందంట. నిన్న ఒక ఆమె ఇక్కడ బయట క్యాంటీన్ దగ్గర ఉండి ఆమె అడిగిందంట, ఏమని, మా పాపకు బాగాలేదు, మేము వెళ్తాము, 1 గంట ముందు వెళ్తాము అని అడిగితే, శ్రీహరి పోయి అడిగితే ఆయన అన్నాడంట, లేదు, ఏం లేదు, పర్మిషన్ లేదు, ఏం లేదు, నువ్వు సార్ తోటి తిరుమల చదివాది, నువ్వు వచ్చినప్పుడు సుకుమార్ సార్ వచ్చినప్పుడు నువ్వు నీళ్ళ బాటిల్స్ అన్నీ ఒక్కదానివే నింపుతున్నావు కదా, ఒక్కదానే నింపుతున్నా చెప్పి అన్నీ ముఖం ముంగడ చెప్పేస్తున్నావు కదా, వీడియోస్ ఉన్నాయి, అన్నీ రికార్డ్ చేసినాము, వీడియో తీసినాము అని అంటున్నా. అరే ముసలి నా కొడుక, నువ్వు ఆడంగి వర, నువ్వు ఆడోళ్ళ సోపతి పట్టుకొని ఆడోళ్ళ ఏమేందని రా, నువ్వు వాళ్ళని ఎన్ని తిట్టినవరా నా ముందుకొచ్చి, మళ్ళీ ఇప్పుడు వాళ్ళని పర్మిషన్ ఇచ్చి వాళ్ళకి కలుపుతున్నామంటారే. అందరూ నిన్ను దండనిక రెడీగా ఉండరు, ఆ ఇద్దరిని దండనికవి రెడీగా ఉన్నారు అందరూ. అంతవరకు చేసుకోకురా నాయన, నువ్వు ఫస్ట్ మెటీరియల్ పోతున్నదో చూసుకోండి, ఫస్ట్ మెటీరియల్ చూసుకోండి. పిల్లలకి బాటిల్స్ తీసుకుపోతుర్రు, అది చూస్తుర్రంట, ఎవరు ఏమంటలేరంట. అది అందులో ఫ్లోర్లో చూస్తుంటే వేసుకుంటుర్రంట, ఎవరు ఏమంటలేరంట. ఒక బ్యాగు, హ్యాండ్ బ్యాగు, చేతిలో కవర్, మెటీరియల్ చూసుకుంటలేరు, ఏం చూసుకుంటలేరు అక్క వాళ్ళు. మొత్తం మెటీరియల్ అన్నీ పోతూనే ఉన్నాయి. అంటే అరే ఇన్నైనా నువ్వు మనుషులను మమ్మల్ని తీసి నువ్వు మా కడుపు మీద కొట్టినావు, సరే మా కడుపు మీద కొట్టినావు, సరే కొట్టినావు, నీది నువ్వు చూసుకోరా నాయనా. ఫస్ట్ ఆడ ఒకళ్ళకి ఇచ్చి పర్మిషన్ ఒకళ్ళకి ఇవ్వకుంటుంటే చీపురుతో కొడతారంట అందరు నిన్ను, అర్థమైందా. ఇద్దరిని కలుపుతున్నావంట, ఇద్దరికి కట్టెత్తలేదంట, జీతము బరాబర్ వేస్తున్నావంట. అందులో ఉన్న వాళ్ళకి ఆడోళ్ళకి అందరికీ నిన్ను దన్నాలని ఉంది, ఆ ఇద్దరిని దన్నాలని ఉంది. మళ్ళీ ఇప్పుడు ఈరోజు 11 గంటలకు ఒక మహిళను పంపించినావు, జెండా 15 ఆగస్టు రోజు జెండా ఎగిరేయంగానే ఆమెను పంపించినావు. ఆమెకు నీకు లింక్ ఉందని ప్రతి ఒక్క వాళ్ళు అంటున్నారు. మళ్ళీ అంత ఇన్ఫర్మేషన్ ఇచ్చి అయితే బ్రోకర్ దాన్ని అవి నువ్వు బ్రోకర్ దాని అందరితో పాటు నువ్వు ఆడదానివే కదరా, నువ్వు ఒక ఆడదానివే కదనే. మిగతా ఆడోళ్ళ మీద పడి ఏడుస్తావేందా, నీకు ఎక్కడ చెప్తే ఏమొస్తుంది. బ్రోకర్ దానా నువ్వు, బ్రోకర్ లెక్కలు నడవనికైనా చక్కగా రాదు నీకు, నీ ఫాల్తీదానా. 11 గంటలకు వెళ్ళిపోతున్నావు, ఎవడేమన్నా నీకు కల్పిస్తున్నాడు, ఏం చూసి కల్పిస్తుండే నీకు. ఫాల్తీ ముండా అందరు సమానంతో ఉండాలి. అందరూ చీపురు గడతో కొడతా అంటుర్రే, మీ 3 ఆడోళ్ళను 1 మగోళ్ళను చీపురు గడతో కొడతా అంటుర్రు, అందరూ కొట్టిపించుకుంటారు మిమ్మల్ని, రెడీగా ఉండుర్రి, అర్థమైందా. అరే నైనా సుకుమార్ సార్, అసలు నిన్ను ఇప్పుడు సారా అనే అవసరం నాకు లేదు, కానీ రెస్పెక్ట్ ఇస్తున్నా నేను. కానీ మెటీరియల్ చూసుకొని రా నాయన, ఫస్ట్ మెటీరియల్ అంటే చూసుకోండి. ఫస్ట్ అందరూ హౌస్ కీపింగ్ వాళ్ళు స్టాఫ్